మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అనిల్ సింగ్ గారు. శిరీష, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? అండ్ అలాగే వీకెండ్ కాబట్టి గోల్డ్ లో మనం ఎలాంటి చేంజెస్ చూడబోతున్నాము అండ్ ఒక్కసారి ఈ వీక్ కూడా మనం చూస్తే ఎలా ఉంది, ఎలాంటి డిఫరెన్స్ మనం గమనించవచ్చు అంటారు? ఓకే, వీకెండ్ కాబట్టి సో ఎంటైర్ వీక్ అనాలిసిస్ కూడా మనం చేద్దాము. అండ్ ఈ రోజు సాటర్డే రోజున ఎంత కైండ్ ఆఫ్ మూమెంట్ ఇచ్చింది గత వారంలో అండ్ రాబోయే వారంలో ఎలా ఉండబోతుంది, బికాస్ దిస్ ఇస్ వీక్లీ అనాలిసిస్. సో వీక్లీ అనాలిసిస్లో మీకు రెండు భాగాలుగా నేను చేసి పెడతాను. ఎగ్జాక్ట్లీ మనకి ఇంకొక కొత్త క్లారిటీ రాబోతుంది ఇన్ అవర్ నెక్స్ట్ సండే స్పెషల్ ఎపిసోడ్. సో సండే స్పెషల్ ఎపిసోడ్ కూడా మీరు మర్చిపోకుండా చూడండి. సో ఇప్పుడైతే మనము ఈ వీకెండ్లో సాటర్డే రోజున మనం ఉన్నాము అండ్ సాటర్డే రోజు కోసము ఏదైతే ఆ స్పెషల్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఉండబోతున్నాయి అంటే ఇది మీకు తోడ్పడుతుంది అనమాట. మండే రోజు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఉండబోతుంది, ఏ సైడ్ ఉంటే మనకు డబ్బులు వస్తాయి, ఏ సైడ్ అంటే లాంగ్ సైడా షార్ట్ సైడా. షార్ట్ ఇస్ నథింగ్ బట్ మీరు అమ్మితే కింద పడిపోతుంది అన్నట్టు బంగారము, మీరు కొంటే పైకి వెళ్ళిపోతుంది, అది లాంగ్ అంటారు. సో లాంగ్ అండ్ షార్ట్ మధ్యలో అంటే అఫ్ కోర్స్ చూసే మన ప్రతి ప్రేక్షకులకు అది ఐడియా ఉందన్నమాట. సో వాళ్ళ క్లారిటీ ఉంటుంది అండ్ ఐడియా లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి కనుక్కోమని చెప్తాను. నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది కొంచెం టెక్నికల్ స్పెసిఫికేషన్స్తో ఉంటుంది కాబట్టి సో ఆ డీటెయిల్ మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. బట్ బిఫోర్ దాట్ మీకు అసలు తెలుసా, బంగారం ఫ్యూచర్స్ మార్కెట్లో పడుతుంది కానీ స్పాట్ మార్కెట్లో చూసుకుంటే మాత్రం బంగారం ప్రైసెస్ మీకు పై వైపే వెళ్తున్నాయి శిరీష. దిస్ టైమ్ దెర్ ఈజ్ కంప్లీట్గా మీరు అన్నట్టుగా ఒక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అంటారు దీన్ని. సో కన్వర్జెన్స్ అంటే ఏంటంటే ఫ్యూచర్స్లో మార్కెట్ పెరుగుతుంటే అండ్ అలాగే స్పాట్ మార్కెట్లో కూడా పెరుగుతుంది అనమాట. సో దే డూ కాంప్లిమెంట్ ఈచ్ అదర్, ఇద్దరు కలిసే పెరుగుతారు అనమాట. కానీ ఫ్యూచర్స్ మార్కెట్లోనేమో గోల్డ్ పైకి వెళ్లకుండా కిందికి వస్తుంది, కానీ స్పాట్ మార్కెట్లో చూస్తే గోల్డ్ మాత్రం పై వైపు వెళ్తుంది. దీనికి కారణాలు ఉంటాయి, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్ అనమాట. అదేంటో అది కూడా చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము స్పాట్ మార్కెట్ ప్రైసెస్. సో ఇక్కడ మనం చూసుకుంటే 10,048 ఉన్న 24 క్యారెట్ గోల్డ్ నిన్న, ఇవాళ 10,075 ఉంది. ఇట్ హాస్ గాన్ అప్ బై 27 రూపీస్. అండ్ ఇవాళ మనం చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ లో 9,210 ఉన్న ప్రైస్ నిన్నటి ప్రైస్, ఇవాళ 9,235 ఉంది. ఇట్ హాస్ గాన్ అప్ బై అగైన్ 25 రూపీస్. సో ఇందులో మనం చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్ విచ్ ఇస్ బీయింగ్ appreciated by many young purchasers and at the same time people who have kind of a reasonable economic budget. నేను లో బడ్జెట్ అని చెప్పను, అది ఒక నెగిటివ్ వర్డ్ అవుతుంది. అంటే ఒక రీజనబుల్గా ఎకనామికల్ బడ్జెట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా 18 క్యారెట్ గోల్డ్ ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే డిమాండ్ వల్ల మీకు ఇవి ఎక్కువగా పెరిగింది. 7,536 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ మీకు 7,556 ఉంది. అగైన్ ఇట్ హాస్ గాన్ అప్ బై 20 రూపీస్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ది మార్కెట్లో ఎలా ఉండింది గత వారంలో అండ్ ఎలా ఉండబోతుంది రాబోయే వారంలో, అది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లెట్స్ స్టార్ట్ విత్ ది స్పాట్ మార్కెట్ గోల్డ్. మనం చూసుకుంటే స్పాట్ మార్కెట్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే వీ నీడ్ ది ఎంటైర్ కైండ్ ఆఫ్ అ మూవ్మెంట్ ఆఫ్ గోల్డ్. దిస్ ఇస్ హౌ ద లాస్ట్ 10 days వాస్. సో వీక్లీ చార్ట్లో మనం చూసుకుంటే అది మీకు చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్ మీరు 12th జూన్ నుంచి చూసుకుంటే ఇవాళ 21st జూన్ శిరీష. సో 21st జూన్ రోజున మనం ఇది చూస్తున్నాము. లాస్ట్ వీక్లో 9,100తో స్టార్ట్ అయిన బంగారం కాస్త మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే పెరుగుతూనే వెళ్ళింది శిరీష. అలాగే ఒక రోజు 80 రూపాయలు అయితే ఇంకో రోజున 200 రూపాయలు దాదాపు పెరిగింది, ఇంకొక రోజున 25 రూపాయలు పెరిగింది. ఈ 3 రోజులు బాగా పెరిగింది కాబట్టి ఈ 2 రోజులు 3 రోజులు మీకు ఇక్కడ కాస్త నెగిటివిటీ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే మేజర్గా 50, 15, 55 మైనస్ మళ్ళీ 25 ప్లస్లోకి వెళ్ళింది. సో దట్ మీన్స్ ఓవరాల్గా చూసుకుంటే ఈ లాస్ట్ వీక్ మొత్తం కూడా మీకు గోల్డ్ కాస్తంత పెరగడం అంటూ మనం చూసాం. కానీ గత 2 రోజుల నుంచి కాస్తంత మనం నెగిటివ్ చూస్తున్నాము. దట్ ఈస్ -55 రూపీస్ ఆన్ ది 20th అండ్ 21st లో చూసుకుంటే మళ్ళీ మీకు 25 రూపీస్ పెరిగింది. ఇది స్పాట్ మార్కెట్. నౌ లెట్ మీ కమ్ బ్యాక్ టు ది ఫ్యూచర్స్ మార్కెట్. సో ఫ్యూచర్స్ మార్కెట్లో మనం చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఎంతైతే మీకు పెరిగిందో గత 3వ రోజున మనం చూసుకుంటే 18th జూన్ రోజున 7 o'clock కి మీకు గోల్డ్ ప్రైస్ దాదాపు 99,771 ఉన్న ప్రైస్ కాస్త అక్కడ నుంచి ఫాలో అవుతుంది. మీకు చూపిస్తాను ఇక్కడ హౌ దిస్ ఇండికేటర్ హ్యాస్ ఫాలన్ డౌన్. లుక్ అట్ దిస్ ట్రెండ్ లైన్. గోల్డ్ మీకు ఫ్యూచర్స్ లో పడుతూ వచ్చింది, పెరగడం అంటూ మాత్రం మీకు ఎక్కడ కనిపించడం లేదు. 99,000 నుంచి మీరు ఈ బాటమ్ చూసుకుంటే దాదాపు గోల్డ్ మనకి
98,400 అంటే ₹1,00,000 దగ్గర నుంచి 98,400 అంటే మీకు ఇక్కడ కాదన్నా కానీ 1,600 రూపాయలు యావరేజ్ గా మినిమం గా ఫాలో అయింది. ఆ రీజన్ చెప్తాను కదా మీకు ఇందాక, అంటే ఫ్యూచర్స్ లో ఎందుకు పడుతుంది, క్యాష్ మార్కెట్ లో ఎందుకు పెరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే చాలా మటుకు ఈ రీజన్ ఏంటంటే స్పెషల్లీ ఇండియాలో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో నడుస్తున్న గొడవ వల్ల, ఏదైతే వార్ అంటున్నారో అందరూ, ఈ వార్ అయితే యాక్చువల్ గా సీరియస్ అవ్వకూడదు అని చెప్పి ఆలోచించుకుంటున్నాం, కానీ ఇద్దరు కూడా అసలు ఎవ్వరి మాట వినట్లేదు. దే గోయింగ్ ఆన్ బాంబింగ్ ఈచ్ అదర్. సో దాని వల్ల ఏం జరిగిందంటే ఎంతమంది అయితే హెచ్ఎన్ఐస్ ఉన్నారో ఇండియాలో, ది హై నెట్వర్త్ ఇండివిజువల్స్, వాళ్ళందరూ కూడా బంగారాన్ని నెట్ క్యాష్ లో లెఫ్ట్ రైట్ సెంటర్ లో కొనేస్తున్నారు. దానివల్ల మీకు స్పాట్ మార్కెట్ లో బాగా ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది కాబట్టి గోల్డ్ మీకు స్పాట్ మార్కెట్ లో పెరగడం అనేది మనం చూసాం. ఫ్యూచర్స్ మార్కెట్ ఏంటంటే ఇట్స్ అ స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్. అంటే మీరు ఇక్కడ బంగారాన్ని ఒకవేళ లాట్ సైజ్ లో కొన్నారనుకోండి ఎంసీఎక్స్ లో, అది మీరు నిజంగా ఇంటికి తీసుకెళ్లరు. ఒక ప్రాఫిట్ కోసం కొట్టారు, ఒక ప్రాఫిట్ వచ్చిందా మళ్ళీ అందులో నుంచి బయటకు వచ్చేస్తారు పొజిషన్ నుంచి. సో అందుకే మీకు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గింది కాబట్టి ఫ్యూచర్స్ మార్కెట్ లో మీరు ఇక్కడ కొనుక్కుంటే నిజంగానే మీకు నిజమైన బంగారం రాదు. ఓన్లీ ఒక ఎలక్ట్రానిక్ ఫార్మాట్ ఫ్యూచర్స్ లాట్ మాత్రమే వస్తుంది కాబట్టి అందరూ అమ్మడం మొదలు పెట్టారు. సో దెర్ ఈస్ నో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ ఫ్యూచర్స్ మార్కెట్. అయితే మీకు గత వారంలో గోల్డ్ ఎలా ఉండింది అది మీకు చెప్తాను. దాంతో పాటే మనకు మండే రోజున ఎలా ఉండబోతుంది గోల్డ్ మూవ్మెంట్. ఇన్ఫాక్ట్ మనం ఫ్రైడే రోజున చూసుకుంటే 99,096 రూపీస్ లో క్లోజ్ అయింది. అండ్ మనం లెవెల్స్ ఏదైతే చూస్తామో అందరికీ మనం ఇది రెసిస్టెన్స్ లెవెల్ చూపిస్తాం కదా శిరీష. సో సపోర్ట్ 1 చూసుకుంటే 98,627, సపోర్ట్ 2 చూసుకుంటే 98,342, సపోర్ట్ 3 చూసుకుంటే 97,860. కానీ ఇప్పుడు బంగారం ఎక్కడుంది మీకు, దీని కింద ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ 99,096 రూపీస్ మాత్రమే. సో రెసిస్టెన్స్ చూసుకుంటే 99,394, అంటే 99,400 దరిదాపుల్లో దాటితేనే కానీ అప్పటిదాకా మీకు బంగారం అనేది పెరగదు ఫ్యూచర్స్ మార్కెట్ లో. సో సెకండ్ రెసిస్టెన్స్ ఒకవేళ 400 దాటినా మీకు 99,876 లో అక్కడ ఆగిపోతుంది, ఎందుకంటే అక్కడ అమ్మకం అనేది ఎక్కువగా జరగబోతుంది. థర్డ్ రెసిస్టెన్స్ ఒకవేళ ఇది దాటినా కానీ సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ మీకు దాదాపు 1,161 రూపాయల్లో ఉందన్నమాట. సో మొత్తానికి మనం చూసుకుంటే గోల్డ్ మనము 3 days నుంచి అందరికీ చెప్తున్నాము, గోల్డ్ ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ 1 అనేది అసలు దాటలేకపోతుంది. విచ్ మీన్స్ గోల్డ్ హ్యాస్ గాట్ మోర్ సెల్లింగ్ ఇన్ ఫ్యూచర్స్ మార్కెట్. మరి స్పాట్ మార్కెట్ లో పడకపోతే ఎలాగండి అంటే ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మరి ఎక్కువ రోజులు ఉండదు. అందరి దగ్గర ఎంతైతే క్యాష్ ఉంటుందో వాళ్ళు కొనుక్కుంటున్నారు, కానీ క్యాష్ ఒక రోజు అయిపోతుంది కదా. క్యాష్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీకు స్పాట్ మార్కెట్ లో కూడా బంగారం అనేది కాస్తంత కిందికి వచ్చే అవకాశం ఉంది. ఇది కంప్లీట్ వారానికి నేను అనాలిసిస్ చెప్పాను. రాబోయే వారంలో కూడా ఇదే ఎక్కువగా ఉండబోతుంది, అంటే ఫాల్ అనేది ఎక్కువగా ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ గివింగ్ అ రికమెండేషన్, ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో సండే స్పెషల్ ఎపిసోడ్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ డాలర్ రూపంలో ఎలా ఉండబోతుంది అది కూడా చెప్పబోతున్నాను, చూస్తూనే ఉండండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.